మే 12వ తేదీ కరెంట్ అఫైర్స్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, మ్యూకోర్మైకోసిస్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? మ్యూకోర్మైకోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది అరుదుగా వస్తుంటుంది అనేది ఫస్ట్ ఆప్షన్. ఇది అంటువ్యాధి అనేది రెండో ఆప్షన్. ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఏది కాదు. ఏది కాదు ఎందుకో చూద్దాం. మ్యూకోర్మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల వచ్చే వ్యాధి, అరుదుగా వస్తుంటుంది, అంటువ్యాధి కాదు. ఇటీవల చాలామంది కరోనా పేషెంట్లలో మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. దీన్నే బ్లాక్ ఫంగస్ వ్యాధి అని కూడా అంటారు. శ్వాసక్రియ ద్వారా, టీకాల ద్వారా ఇది బాగా వ్యాప్తి చెందుతుంటుంది. దీనివల్ల బ్లైండ్నెస్ ఎక్కువగా వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ మధ్య ఎక్కువ మంది ఈ కంటి చూపు కోల్పోయారు ఈ వ్యాధి వచ్చి. కరోనా తగ్గాక ఈ వ్యాధి అనేది, బ్లాక్ ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. దాని ద్వారా ఫస్ట్ కంటి చూపు పోతుంది, ఆ తర్వాత ఫ్యాటాలిటీ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. మ్యూకోర్మైకోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి, అవునా కాదు. ఇది ఫంగస్ వల్ల వస్తుంది. సో ఇది రాంగ్. ఇది అంటువ్యాధి అంటే కాదు. సో ఆన్సర్ రెండు తప్పు కాబట్టి ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్ అని అడిగారు. బడ్జెట్తో సంబంధం లేకుండా ఏటా ఈ పథకానికి నిధులు ఇస్తుంటారు. ప్రత్యేక రంగాల అభివృద్ధి కోసమే ఈ నిధులను ఖర్చు చేస్తుంటారని ఉంది. ఆన్సర్ ఏది కాదు. బడ్జెట్లో భాగంగా ఏటా ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ పథకానికి నిధులు ఇస్తుంటారు. ఇది జనరల్ పర్పస్ ఫండ్. అవసరమైన ఏ రంగానికైనా నిధులు ఖర్చు చేయవచ్చు. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి దీన్ని వాడతారు ఈ నిధులను. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులను 2.5 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచింది. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల వరకు నిధులు ఇస్తారు ఏటా. సో అందుకే ఇది వార్తలో ఉంది, ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్, గుర్తుంచుకోండి. సో క్వశ్చన్ చూద్దాం. బడ్జెట్తో సంబంధం లేకుండా ఏటా ఈ పథకాన్ని నిధులు ఇస్తుంటారు. ఏటా ఈ పథకాన్ని నిధులు ఇస్తారు అంతవరకు కరెక్టే, కానీ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇస్తారా అంటే బడ్జెట్లో భాగంగానే ఇస్తారు. ప్రత్యేక రంగాల అభివృద్ధికి ఇది తప్పు. బడ్జెట్తో సంబంధం లేకుండా కాదు, బడ్జెట్తో పాటే ఇస్తారు. ప్రత్యేక రంగాల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారా అంటే ఇది జనరల్ పర్పస్ ఫండ్ అని ఇందాకే చెప్పుకున్నాం. అన్ని రకాల అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. సో ఇవి రెండు రాంగే. ఏటా ఇస్తారు కానీ బడ్జెట్తో సంబంధం లేకుండా కాదు, బడ్జెట్లో భాగంగానే ఇస్తారు. సో ఇది రాంగు, ఇది రాంగు. ఆన్సర్ వచ్చేసి ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బసేరా స్కీమ్ అనేది ఏ రాష్ట్ర పథకం? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ రాష్ట్ర పథకం. పంజాబ్లోని పట్టణాల్లో ఉంటున్న ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడానికి సంబంధించిన పథకం. ఇందులో భాగంగా ఈ పథకంలో భాగంగా 196 మురికి వాళ్ళని గుర్తించారు. 25,000కు పైగా కుటుంబాలను అందులో ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళకి ఇవ్వడానికి, ఇండ్లు ఇవ్వడానికి ఈ పథకం స్టార్ట్ చేశారు. 10,000 మందికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, చైనా వన్ చైల్డ్ పాలసీకి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఇండియా చైనా యుద్ధం తర్వాత 1963లో ఈ చైనా వన్ చైల్డ్ పాలసీ స్టార్ట్ అయిందా? దీనివల్ల ఆ దేశంలో బాలికల జననాల సంఖ్య పెరిగింది. ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. రెండు రాంగే. ఆన్సర్ వచ్చేసి ఏది కాదు. చైనా వన్ చైల్డ్ పాలసీ 1980లో మొదలైంది. దీనివల్ల మగపిల్లల సంఖ్య పెరిగింది, ఆడపిల్లల సంఖ్య తగ్గింది. చైనాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గత ఏడాది దేశంలో 1.2 కోట్ల మంది పిల్లలు పుట్టారని లెక్కగట్టింది. పోయిన ఏడాది ఇంతమంది పుట్టారట, 1.2 కోట్ల మంది. 1961 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో జననాలు ఇదే ఏడాదిలో నమోదయ్యాయని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్, చైనాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పింది. సో క్వశ్చన్ చూస్తే, ఇండియా చైనా యుద్ధం తర్వాత 1963లో చైనా వన్ చైల్డ్ పాలసీ స్టార్ట్ అయిందా అంటే కాదు, 1980లో ప్రారంభమైంది. ఇది రాంగ్. దీనివల్ల ఆ దేశంలో బాలికల జనాల సంఖ్య పెరిగిందా అంటే రాంగ్, మగపిల్లల సంఖ్య పెరిగింది. సో ఆన్సర్ ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మే 11న నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటారు. ఎందుకు? మన దేశ తొలి శాటిలైట్ ఆర్యభట్టని లాంచ్ చేసింది అదే రోజా? అందుకు కాబట్టి. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులను ఈరోజు మే 11న చేశారనా? శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగాన? దేశీయ టెక్నాలజీతో పరం సూపర్ కంప్యూటర్ను డెవలప్ చేశారు కాబట్టి ఈ రోజున మే 11న జరుపుకుంటారు. ఆన్సర్ వచ్చేసి పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులను, పోఖ్రాన్ అణు టెస్టులను చేశారు కాబట్టి ఈ రోజున జరుపుకుంటారు. సో ఆన్సర్ చూద్దాం. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులను నిర్వహించారు కాబట్టి ఈ రోజున మే టెక్నాలజీ డేని జరుపుకుంటారు, నేషనల్ టెక్నాలజీ డే. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులను నిర్వహించిన రోజు కాబట్టి మే 11న
నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటారు? పోఖ్రాన్ టెస్టుల సందర్భంగా వరుసగా 5 సార్లు పేలుడు పరీక్షలను ఆపరేషన్ శక్తి పేరుతో నిర్వహించారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇండియాని న్యూక్లియర్ దేశంగా ప్రకటించారు. దీంతో అప్పుడు అణ్వాయుధాలు ఉన్న 6వ దేశంగా ఇండియా న్యూక్లియర్ క్లబ్లో చేరింది. సో మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. మే 11న నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు నిర్వహించారు కాబట్టి. సో అణ్వాయుధ పరీక్షలు జరిపారు కాబట్టి ఆ రోజున ఈ మే 11న నేషనల్ టెక్నాలజీ డేను జరుపుకుంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భీమా నది దగ్గర కింది వాటిలో ఏవి ఉన్నాయి? తిరుచిరాపల్లి, హంపి, పండర్పూర్, మైసూర్. ఏది ఆన్సర్ అంటే పండర్పూర్. భీమా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ప్రవహిస్తుంది. ఈ నదిని చంద్రభాగా అని కూడా అంటారు. పండర్పూర్ అనేది ప్రముఖ తీర్థయాత్ర ప్రదేశం ఈ నది పక్కన ఉంటుంది, ఈ నది ఒడ్డున. ఇక్కడ విఠోబా ఆలయానికి ఆషాఢ మాసంలో లక్షలాదిగా భక్తులు వస్తుంటారు, ఇది గుర్తుంచుకోండి. సో భీమా నది దగ్గర కింది వాటిలో ఏవి ఉన్నాయంటే భీమా నది ఒడ్డున పండర్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూ ఫిన్డ్ మహసిర్ చేప ఏ నదిలో కనబడుతుందంటే కావేరి. బ్లూ ఫిన్డ్ మహసిర్ చేప అనేది ఎక్కువ ధర పలికే మంచినీటి చేప. ఇది కావేరి నదిలో ఎక్కువగా కనబడుతుంది. కావేరి నది అన్నంటే ఆల్మోస్ట్ మంచినీటి చేపనే అది. నదుల నుంచి ఇసుక తరలింపు, చేపల ఆవాసాలను నాశనం చేయడం, నీటి కాలుష్యం, ఇట్లాంటి కారణాల వల్ల ఈ చేపలు అనేవి అంతరించిపోతున్నాయి. సో ఈ బ్లూ ఫిన్డ్ మహసిర్ చేప అనేది కావేరి నదిలో కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హార్టికల్చర్ గ్రేప్స్ ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? క్వశ్చన్ వచ్చేసి హార్టికల్చర్లో గ్రేప్స్ను మాత్రమే పండిస్తారు. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. హార్టికల్చర్లో అంటే ఉద్యానవన పంటల్లో గ్రేప్స్తో పాటు ద్రాక్షలతో పాటు మిగతా అన్ని రకాల పంటలను పండిస్తారు. అంటే వెజిటేబుల్స్, ఇతర రకాల ఏమంటారు పండ్లను కూడా పండిస్తారు. సో ఈ హార్టికల్చర్లో ద్రాక్ష మాత్రమే కాదు, మిగతా రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మెడిసిన్ ప్లాంట్స్ అవన్నీ పండిస్తారు. సో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. 2021-22 సంవత్సరానికి ఈ పథకం కింద 2200కు పైగా కోట్లను కేంద్రం కేటాయించింది. చెప్పుకున్న కదా ఇంతకుముందుగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మెడిసినల్ ప్లాంట్స్ను ఉద్యాన పంటలుగా పండిస్తారు. గ్రేప్స్ను పండించడాన్ని విటికల్చర్ అంటారు, గుర్తుంచుకోండి. గ్రేప్స్ పండించడాన్ని విటికల్చర్ అంటారు. సో ఇప్పుడు హార్టికల్చర్లో గ్రేప్స్ మాత్రమే పండిస్తారా అంటే రాంగ్. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం అంటే అవును. ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్రం, రాష్ట్రాలు 2 డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఎక్కువ పెడుతుంటుంది డబ్బులు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే డైరెక్ట్ మొత్తం కేంద్రమే ఇచ్చేస్తుంది డబ్బులన్నింటినీ, గుర్తుంచుకోండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. స్పాన్సర్డ్ అన్నామంటే అందులో సగం కేంద్రం, సగం రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్టు? ముస్లింలకు ప్రత్యేక ఎలక్టోరేట్లను తీసుకొచ్చింది. కేంద్ర ప్రావిన్షియల్ స్థాయిలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులను సంఖ్య పెంచారు. ఇండియాలకు తొలిసారి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అనుమతించారు. మింటో మార్లే సంస్కరణ 1909. 1919లో ఏమొచ్చాయి? మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, రిఫార్మ్స్. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి అన్నీ కరెక్టే. మింటో మార్లే సంస్కరణలో భాగంగా ముస్లింలకు ప్రత్యేక ఎలక్టోరేట్లను తీసుకొచ్చారు. ప్రత్యేక ఎలక్టోరేట్లు అంటే ముస్లింలే అనుకోవాలి, అప్పుడు తీసుకొచ్చారు 1909లో. కేంద్ర ప్రావిన్షియల్ స్థాయిలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను పెంచారు. అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచారు. ఇండియన్లకు తొలిసారి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అనుమతించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమితులైన తొలి ఇండియన్ సత్యేంద్ర పి సిన్హా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాగ్కు సంబంధించి కింది వాటిలో ఏవి తప్పు? కరెక్ట్ కాదు, ఇక్కడ తప్పు అని అడిగారు. కాగ్ గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో ఉందంటే రైట్, అవును. ఇది కాగ్ను మరోసారి నియమించొద్దా, ఇంకోసారి అంటే నియమించొద్దు, ఇది కరెక్టే. పదవి విరమణ వయసు 6 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు, వీటిలో ఏది ముందైతే అది. అవునా అంటే ఇది 60 కాదు, ఇక్కడ 65 ఉండాలి. సో ఇది రాంగ్. సో ఇందులో ఏది తప్పు అని అడిగారు కాబట్టి 3 తప్పు అని అడిగారు కాబట్టి 3 ఆన్సర్ బి.
సో ఇక్కడ బి మాత్రమే రైట్. కాగ్ గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంది. కాగ్ను మరోసారి నియమించకూడదని రాజ్యాంగంలో ఉంది. కాగ్ పదవి విరమణ వయస్సు 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్య వార్తల్లో వినబడుతున్న అల్ అక్సా మసీద్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇజ్రాయెల్. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇటీవల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనా ప్రజల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. దీంతో కొందరు గాయపడ్డారు. సో అందుకని ఇది అల్ అక్సా మసీద్ అనేది వార్తల్లో ఉంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మళ్ళీ కలుద్దాం. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి.